హలో అండి. ఈరోజైతే నేను ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నానండి వెరైటీగా. అంటే బిర్యానీలో కాంబినేషన్ అనమాట. అంటే బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ కాదు, మామూలు బగారా రైస్ అనమాట. దాంట్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. నేను ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక లవంగా, చెక్క వేసుకున్నాను అనమాట. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నా, కొంచెం స్మెల్ బాగుంటుందని వేసుకున్నానండి బిర్యానీ ఆకు. అది కొంచెం లైట్గా ఫ్రై అవనిద్దాం సిమ్లో పెట్టి. ఇది వచ్చేసండి నేను కొత్తిమీర, పుదీనా, టమాటా, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, లవంగ, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అయితే మిక్సీ పట్టారనమాట. గ్రేవీకి అనమాట. ఇది చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. ఈజీగా అయిపోద్ది అనమాట ఈ కర్రీ అనేది. బిర్యానీలకు చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీలకైనా ఈ బిర్యానీలోకైనా కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ట్రై చేయండి మీరు. మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు అది బాగా వేగింది కదా, దాంట్లో అయితే వేసేసుకున్నాము. ఆ పేస్ట్ అనేది బాగా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. అంటే ఫ్రై చేసుకోవాలన్నమాట, లేకపోతే పచ్చివాసన వస్తుంది కర్రీ అనేది మనకి. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా ఉప్పు అయితే వేసుకుందామండి. తర్వాత కొద్దిగా లైట్గా పసుపు, ఎక్కువ ఏమేయద్దు, మనకి కలర్ మారిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం. సిమ్లోనే పెట్టేసుకోవాలన్నమాట, హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది అప్పుడే మనకి కర్రీ అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి బగారా రైస్ అండి. ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి దాంట్లో కాంబినేషన్ అనమాట చేస్తున్నాను. ఇంకా వైట్ రైస్ ఉంది, పొద్దుంది వండింది, కొద్దిగా వండాను అనమాట. సాయంత్రం కదా పిల్లలు తింటారులేని స్కూల్ నుంచి వచ్చి 2 గ్లాసులు అయితే బియ్యం అయితే వేసేసి బాస్మతితో వండేసాను. ఇది బాగా మనకి ఫ్రై అయిపోయిందండి, పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి గుడ్లు అయితే నేను 6 తీసుకున్నాను, ఉడకబెట్టుకున్న గుడ్లు. ఇప్పుడు అవి ఘాట్లు పెట్టుకొని మనం అందులో వేసేసుకుందాం. ఘాట్లు ఎందుకు పెడుతున్నానంటే మీకు ఐడియా ఎందుకు పెట్టిందని అనుకోవచ్చు. ఆ గ్రేవీ అనేది ఆ ఘాట్లు పెట్టినప్పుడు దాంట్లోకి అంతా పోయి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. లోపల గుడ్డు కూడా మనకి తినేటప్పుడు మంచిగా ఉప్పు, కారం అన్నీ సరిపోతాయి కదా, అట్లా టేస్ట్ అన్నమాట. వేసుకున్నాం కదండి 6 గుడ్లు. బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత కొద్దిగా లైట్గా కారం అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ నేను 2 పచ్చిమిర్చి వేసాను అనమాట, అందుకే లైట్గా వేస్తున్నా టేస్ట్ కోసం, ఎక్కువ వేయద్దు అనమాట. అలాగే మనకి మిక్సీ పట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, కొద్దిగా అవి వేసేస్తున్నామన్నమాట. ఆ పేస్ట్ నీళ్ళు అనేది కొంచెం పడతాయి, నీళ్ళు కొద్దిగా పడతాయి. అవి నీళ్ళు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి బాగా కారం అంతా కలిసేలాగా ఇది చాలా ఈజీ అండి ఈ రెసిపీ అనేది. ఒక 10 నిమిషాలు అయిపోయింది కర్రీ అనేది, చాలా ఈజీ అనమాట. కొద్దిగా మళ్ళీ గరం మసాలా వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం బాగుంటుందని, స్పైసీగా, అందుకే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నానండి. నేను ఉప్పు చూసాను అనమాట, ఆల్రెడీ కొద్దిగా తక్కువైంది, అందుకని వేసుకున్నాను. చూసి వేసుకోవాలి ఉప్పు, ఎందుకంటే దాంట్లో వేసా కాబట్టి ఇంట్లో కూడా వేస్తే ఎక్కువైపోద్ది అనమాట. ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం కూర, కర్రీ అనేది. ఉడికిందేమో చూద్దామండి. చూసారా, నూనె అంతా పైకి తేలిందనమాట. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ మసాలా లాస్ట్లో వేసుకుందాం. నాకు ఎగ్ మసాలా లేదండి, ఇంట్లో అయిపోయింది. ఇంకా షాప్కి వెళ్ళే టైం లేదు, ఇంకా ఉన్నది చికెన్ మసాలా వేసేసాను. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. వేసుకొని కొద్దిగా కలిదిప్పుకుందాం.
చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి కూర అనేది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూద్దామండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు చాలా బాగా అయితే ఉడికిందండి. మొత్తం నూనె అంతా పైకి తేలుతుంది. ఇంకేమైంది ఇందులో కొత్తిమీర ఏమైను ఇంకంతే. చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ అయితే. దాంట్లోకి బాస్మతి బగారా రైస్లోకి దాంట్లోకి. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ కూడా పెట్టండి, కర్రీ ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు కర్రీ అయితే ఉడికిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బగారా రైస్లోకి చికెన్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ కూర అనేది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఆల్రెడీ మనకి ఇందులో అన్నీ మనకి మంచివే వేసానమాట. కొత్తిమీర, పుదీనా, టమాటా, ఉల్లిపాయ హెల్త్కి మంచివైనవి వేసాను. దీంట్లో ఏమీ వేరే ఏమీ లేదు. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ కూడా